హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ నాటుకోళ్ళు పెంచేటటువంటి వీడియోస్ ఏవైతే ఉంటాయో అవి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే మనకు డబ్బులు వస్తాయా అని చిన్నది వీడియో. అయితే ఫ్రెండ్స్, చాలా ఛానల్లో పౌల్ట్రీ ఫార్మ్స్, డైరీ ఫార్మ్స్, రకరకాల ఛానల్స్ ఉన్నాయి. బిజినెస్కి సంబంధించినటువంటి ఆల్మోస్ట్ అన్నీ మనకు యూట్యూబ్లో చూస్తూ ఉంటాం. ఏ బిజినెస్ ఎట్లా చేయాలి ఏంది వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. అయితే ఇవి అప్లోడ్ చేసినందుకు వాళ్ళకు డబ్బులు వస్తాయా అంటే వస్తాయి, కాకపోతే చాలా తక్కువగా వస్తాయి. అవి ఎంత ఎంత వస్తాయి ఏంటి అనేది కూడా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. మళ్ళీ ఏ ఛానల్కి ఎంత వస్తాయి అనేది కూడా కొంతవరకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. అయితే చాలామంది ఈ నాటుకోళ్ళ వీడియోస్ గురించి చేస్తూ ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. కాకపోతే వీటికి వచ్చేటటువంటి అమౌంట్ చాలా తక్కువగా ఉంటుంది. ఒక 1000 వ్యూస్కి మనకు 20 నుంచి 30-40 రూపాయలు మధ్యలో వస్తుంది అన్నమాట. అంటే ఒక్క 1000 వ్యూస్కి ఆల్మోస్ట్ 25 రూపాయలు అనుకోండి. సో వీటి వ్యూసే తక్కువగా ఉంటాయి. ఎక్కువ మంది చూడరు కాబట్టి వీటి వ్యూసే తక్కువ ఉంటాయి. అందులో మళ్ళీ యూట్యూబ్ ఇచ్చేది కేవలం 25 రూపాయలు ఇస్తుంది ఒక 1K వ్యూస్కి. అది కూడా యావరేజ్గా చూసుకుంటే ప్రతి వీడియోకు, ఒక్కొక్క వీడియోకి ఇంకా తక్కువనే రావచ్చు. 10 రూపాయలు, 15 రూపాయలు ఇట్లా కూడా రావచ్చు. సో చాలామంది ఈ నాటుకోళ్ళ వీడియోస్ చేస్తారు. కాకపోతే డబ్బుల కోసం కాదు, యూట్యూబ్లో వేరే వాళ్ళకు ఉపయోగపడాలని ఉద్దేశంతోనే చేస్తారన్నమాట. అంటే ఈ యూట్యూబ్లో వీటి వల్ల లాభం ఏమి ఉండదు. ఆల్మోస్ట్ 1000 వ్యూస్కి 15 రూపాయలు, 20 రూపాయలు అంటే వాడికి డాటా చార్జెస్ కూడా మిగలవు అన్నమాట. సో ఎవరైనా యూట్యూబ్లో కొత్తగా ఛానల్ ఓపెన్ చేయాలనుకుంటే టెక్ ఛానల్స్, మీకు మొబైల్స్ గురించి కానీ లేకపోతే యూట్యూబ్ గురించి కానీ వివిధ రకాలైన మిషన్స్, టీవీల గురించి కానీ ఇలాంటి వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. అలాగే బిజినెస్కి సంబంధించినటువంటి వీడియోలు, అంటే ఇట్లా ఈ నాటుకోలే కాకుండా ఏదైనా ఇంకా వేరే బిజినెస్ పరంగా కొన్ని ఛానల్స్ ఉంటాయి. ఇది స్టాక్ మార్కెట్ కానీ ఇలాంటివి అన్నమాట. ఇలాంటి వీడియోస్కి డబ్బులు ఎక్కువ వస్తాయి. మళ్ళీ దీంట్లో ఏముంటుందంటే మన వ్యూస్ ఇండియా వాళ్ళు చూస్తే తక్కువ డబ్బులు వస్తాయి, వేరే దేశంలో ఉన్నటువంటి వాళ్ళు చూస్తే ఎక్కువ డబ్బులు వస్తాయి అన్నమాట. అంటే ఈ నాటుకోళ్ళ ఫార్మింగ్, డైరీ ఫార్మ్స్ వీటిని మనం రైతులు ఇండియాలో ఉన్నటువంటి మన వాళ్ళే చూస్తారు. అది కూడా మన స్టేట్ వాళ్ళే చూస్తారు. ఓన్లీ తెలుగు రాష్ట్రాల వాళ్ళే ఈ నాటుకోళ్ళకు సంబంధించినవి కానీ డైరీ ఫార్మ్స్ కానీ ఇలాంటివి చూస్తారు. అట్లాగే వేరే వీడియోస్ మనము వైరల్ కావాలంటే మీకు టెక్ వీడియోస్ కానీ ఇలాంటివి చేస్తే వేరే అదర్ కంట్రీస్ వాళ్ళు కూడా చూస్తారు. అంటే మన తెలుగు వాళ్ళే వేరే దేశంలో ఉన్న వాళ్ళు చూస్తే మీకు డబ్బులు ఎక్కువ వస్తాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఈ టెక్ వీడియోస్, స్టాక్ మార్కెట్ వీడియోస్కు వేరే కంట్రీ వాళ్ళు చూస్తే 1K వ్యూస్కి మీకు 200 నుంచి 250 రూపాయలు కూడా వస్తాయి. ఆ విధంగా ఉంటుంది. మన కంట్రీ వాళ్ళు చూస్తే 150-100 రూపాయలు ఇట్లా ఉంటుంది అన్నమాట. అంటే ఒక్క వీడియోకి ఒక్కలాగా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు 10 minutes వీడియో పెడితే ఆ 10 minutes వీడియో ఒక 1000 మంది నాన్ స్టాప్గా 10 minutes చూస్తే ఎక్కువ డబ్బులు వస్తాయి. అంటే మధ్య మధ్యలో హార్ట్స్ పడతాయి కాబట్టి అట్లా ఎక్కువ డబ్బులు వస్తాయి. అదే 10 minutes వీడియో ఒకరు 2 నిమిషాలు చూస్తారు, ఒక్కొక్కరు 3 నిమిషాలు చూస్తారు, ఒక్కొక్కరు 10 సెకండ్లు చూసి కట్ చేసేస్తారు. సో ఇట్లా చాలా తక్కువ వస్తాయి అన్నట్టు డబ్బులు. సో మనము ఈ నాటుకోళ్ళు పెంచేవాళ్ళు కానీ, డైరీ ఫార్మ్స్ సంబంధించిన వీడియోస్ చేసేవాళ్ళు కానీ, మళ్ళీ ఈ రైతులు కానీ, పంటల గురించి ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు కానీ
ఇలాంటి వాళ్ళకు యూట్యూబ్లో డబ్బులు ఏం రావు, వచ్చినా కానీ 20 రూపాయలు 30 రూపాయలు అవి మన అకౌంట్లోకి రావాలంటే సుమారు సంవత్సరం పడుతుంది. అంటే ఈ లెక్కన వేసుకుంటే మీకు రోజుకు 20 రూపాయలు వస్తే నెలకు 600-500 రూపాయలు వస్తాయి అన్నట్టు. ఆ 600 మీకు $100 అంటే సుమారుగా 9,000 రూపాయలు రావాలి. $100 కావాలి. మన యాడ్సెన్స్లో $100 కావాలంటే దాదాపు మీకు సంవత్సరం పడుతుంది. నెలకు 500 అంటే 6 నెలలు అంటే సంవత్సరం దాటిపోతుంది అన్నమాట. ఏదైనా ఒక వీడియో వైరల్ అయితే దానికి కొంచెం ఎక్కువ రావచ్చు, కానీ ఇందులో మాత్రము 25 రూపాయలు 30 రూపాయల కన్నా ఒక్కొక్క 1000 వ్యూస్కి ఎక్కువ డబ్బులు రావు. సో ఎవరైనా మన వాళ్ళందరూ ఈ అగ్రికల్చర్కి సంబంధించిన వీడియో చేసే వాళ్ళందరూ కూడా రైతులకు ఉపయోగపడినటువంటి ఉద్దేశంతోనే వీడియోలు తీస్తారు, కానీ డబ్బుల కోసం అయితే ఎవరు తీయరు. ఎందుకంటే దీంట్లో ఏం రాదు, డాటా ఖర్చు కూడా మనకు వెళ్ళదు, నెలకు రీఛార్జ్ చేసేటటువంటి డబ్బులు కూడా రావన్నట్టు. ఆ విధంగా ఉంటుంది. కాకపోతే మీరు యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకుంటే మీ దగ్గర మంచి కంటెంట్ ఉంటే టెక్ వీడియోస్ చేయండి, స్టాక్ మార్కెట్ వీడియోస్, లేదంటే ఎక్స్ప్లెనేషన్ ఏదన్నా దేని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేసేది కానీ అలాంటివి చేస్తే కొన్ని ఎక్కువ డబ్బులు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఫస్ట్ మనం ఫేస్తోని వైరల్ కావాలి. మన ఫేస్తోని వైరల్ అయితే యూట్యూబ్లో ఆటోమేటిక్గా ఈయన ఏం చెప్తుండో చూద్దామని క్లిక్ చేస్తారు. ఆ విధంగా ఫేస్తో వైరల్ కావాలంటే ఇన్స్టాగ్రాము ఇతర యాప్స్ ద్వారా కొంచెం ఫేమస్ కావాలా. ఫేమస్ అయిన వాళ్ళు యూట్యూబ్ పెట్టుకుంటే మీ ఫేస్ యూట్యూబ్లో కనబడుతుంది కాబట్టి క్లిక్ చేసి చూస్తారు. అట్లా ఎక్కువ వ్యూస్ వస్తాయి. డైరెక్ట్గా యూట్యూబ్ పెట్టి ఒక్కొక్క వీడియో రోజొక వీడియో అప్లోడ్ చేస్తే ఇట్లా టైం బాగా తీసుకుంటుంది. సుమారు మీ ఛానల్ మానిటైజేషన్ కావాలంటే 1-2 సంవత్సరాలు అవుతుంది. ఎందుకంటే అంత తొందర మన ఛానల్లో ఏం దేనికి సంబంధించిన కంటెంట్ చేస్తున్నామో వాళ్ళకి తెలియదు కాబట్టి టైం తీసుకుంటుంది. లైకులు, సబ్స్క్రైబర్స్, వ్యూస్ పెరగాలంటే చాలా టైం తీసుకుంటుంది. సో ఫ్రెండ్స్, ఇది మనకు ఈ నాటుకోళ్ళకు సంబంధించిన వీడియోస్తో డబ్బులు వస్తాయా రావు అనేది క్లారిటీ. వచ్చినా కానీ తక్కువ వస్తాయి అన్నమాట. నెలకు మీకు రోజొక వీడియో పెట్టినా, రోజొక వీడియో 1K వ్యూస్ పోయినా కానీ, అంటే ప్రతిరోజు ఒక వీడియో 1000 మంది చూస్తే మీకు 25 రూపాయల నుంచి 30 రూపాయలు వస్తాయి. లేదు 1000 మంది కూడా చూడకపోతే ఆయన డబ్బులు కూడా రావు. 5 రూపాయలు 10 రూపాయలు 500 వ్యూస్కి 5 రూపాయలు 3 రూపాయలు 4 రూపాయలు, అంటే 500 లోపు వ్యూస్కి 500 వ్యూస్కి 15 రూపాయలు ఇట్లా వస్తాయి అన్నమాట. సో ఇది ఈ యూట్యూబ్లో డబ్బులు వస్తాయా రావు అనేది దాని గురించి చాలామందికి ఒక డౌట్ ఉంటుంది కదా, అన్ని వీడియోస్కి డబ్బులు ఇస్తారా, కొన్ని వీడియోస్కి ఇస్తారా అనే క్లారిటీ ఇవ్వడానికి ఈ వీడియో తీయడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఎవరైనా ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటే చేయండి, మంచిదే. ఎందుకంటే మనము రైతుల కోసం వాళ్ళకు ఉపయోగపడేటటువంటి విషయాలు చెప్తున్నాం కాబట్టి డబ్బుల కోసం కాకుండా వాళ్ళకి యూజ్ అవుతుందనే ఉద్దేశంతో ఎవరైనా స్టార్ట్ చేసుకోవాలనుకుంటే స్టార్ట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇది మన ఈరోజు వీడియో. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.